ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీని స్థాపించారు. అదే జనసేన రాజకీయ పార్టీ. ప్రత్యేకమైన రాజకీయ పార్టీ ఉండదు, రాజకీయ పార్టీయే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ ప్రత్యేకమైందా? జస్ట్ పార్టీ. జనసేన కూడా అలాగే ఉంటుంది. ప్రత్యేకమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ. దాంట్లో చాలా కుంభకోణాలు జరిగిపోయినాయి. అమ్మల్ని చెల్లెల్ని బయటకు తరివేశారు. అదంతా కాకుండా సొంత బాబాయ్ రక్త చరిత్రనే తిరగరాంచారు. దాని గురించి ఈ రోజు దాకా సమాధానం కనుక్కోకుండా 5 ఏళ్ల పాటు పాలనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కుంభకోణం, లిక్కర్ కుంభకోణాలు లాంటివన్నీ ఆయన తెలియకుండా, ఆయన దృష్టికి రాకుండా జరిగిపోయినాయి ఓ రాష్ట్రంలో. కానీ ఆయన చెప్తేనే చేశాను, రాజకేశ్ రెడ్డి చెప్తాడు. ఇవన్నీ ప్రత్యేకమైన రాజకీయ పార్టీలు అంటారు. నార్మల్గా పెట్టుకున్న పార్టీస్, ప్రజాసేవ చేద్దాం అనుకునే వాళ్ళు జస్ట్ పార్టీ అంతే. ప్రత్యేక రాజకీయ పార్టీలు అనేవి ఉండవు. ప్రత్యేకం అనేది ఆపాదించాల్సి వస్తే వైఎస్ఆర్సీపీకి ఆపాదించాలి తప్ప మిగతా ఎవరికి ఆపాదించరు. అది ఒక ప్రత్యేకమైన టెన్యూర్. 2019 నుంచి 2024 దాకా జరిగింది ఒక ప్రత్యేకమైన టెన్యూర్. ఆ టెన్యూర్ని ప్రత్యేకంగానే చూస్తున్నారు. కేస్ స్టడీ కింద తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. కేస్ స్టడీగా అసలు ఆ టెన్యూర్ అంతా.